సంగారెడ్డిలో మందుల వరలక్ష్మి మరియు నారాయణ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షుడు బోద్రమోని యాదగిరి ముదిరాజ్ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాదగిరి ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు బండప్రకాష్ ఆదేశాల మేరకు గోడ పత్రికను ఆవిష్కరించామని అన్నారు. అభయహస్తంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ముదిరాజ్లను బీసీడీ నుండి బీసీఏ గ్రూప్కు మార్చాలని కోరారు. అదే విధంగా మంత్రివర్గంలో ముదిరాజులకు స్థానం కల్పించి ముదిరాజుల అన్ని సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అనంతరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ముదిరాజ్ విద్యార్థులకు గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి మరియు ముదిరాజుల కార్పొరేషన్కు 1000 కోట్ల నిధిని మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. నారాయణ ముదిరాజ్ మరియు జిల్లా నాయకులు భూలక్ష్మి, లావణ్య, లక్ష్మీ ప్రియ, డాక్టర్ శిల్ప, హరీష్ కుమార్, శైలజ తదితరులు పాల్గొన్నారు. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయస్థంలో పెట్టినటువంటి ముదిరాజుల సమస్యలను అన్నింటిని వెంటనే నెరవేర్చాలి. ముదిరాజుల సమస్యలను వెంటనే జై ముదిరాజ్, జై జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. మంత్రివర్గంలో స్థానం మంత్రివర్గంలో స్థానం ముదిరాజులకు. ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి. నా పేరు బోద్రమోని యాదగిరి ముదిరాజ్. తెలంగాణ ముదిరాజ్ మహాసభ తరఫు నుంచి నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. డాక్టర్ బండప్రకాష్ అన్న అధ్యక్షుడు, ఆయన నాయకత్వంలో, ఆయన ఆధ్వర్యంలో మేమందరం కలిసి పనిచేస్తున్నాము. మేము దాంట్లో భాగంగానే ఇక్కడికి సంగారెడ్డికి రావడం జరిగింది. గత 6 నెలల మాసంలో ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తంలో ముదిరాజుల సమస్యలను ప్రస్తావించి ముదిరాజుల సమస్యలను మొత్తం పరిష్కారం చేసే దిశగా మేము ప్రయాణం చేస్తాము, పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. గత తరతరాలుగా వస్తున్నటువంటి మా ముదిరాజులు చాలా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నాం. కాబట్టి మా ముదిరాజుల సమస్యలని పరిష్కారం చేయవలసిందిగా ఆ రోజు మేము గత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాము. కానీ కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తంలో చేర్చింది కాబట్టి ఆ సమస్యలను పరిష్కారం దిశగా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ సమావేశాన్ని, ఈ గోడ పత్రికని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. అభయహస్తంలో ఉన్నటువంటి బీసీడీ నుండి పెట్టినటువంటి బీసీడీ నుంచి బీసీఏకు మార్చాల్సిందిగా మేము కోరుతున్నాము. అదేవిధంగా మేము ఆనాదిగా వస్తున్నటువంటి మా ముదిరాజు విద్యార్థులు చాలా వెనుకబడి ఉన్నారు. దానికి సంబంధించినటువంటి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి మా యొక్క వినతిని మన్నించి మా విద్యార్థుల బాధలను తీర్చాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ముదిరాజులు కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ముదిరాజులకు చేశారు రేవంత్ రెడ్డి గారు. దానికి సంబంధించి ఒక 1000 కోట్ల కార్పొరేషన్ ఫండుని ఏర్పాటు చేసి మా ముదిరాజుల స్థితిగతులని మేము అదేవిధంగా 75% మాఫీ చేసి మాకు ఆర్థికంగా అన్ని రకాలుగా వెహికల్స్ని కానీ ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా మత్స్య సంపద, ఏదైతే మత్స్య సంపద జీవో నెంబర్ MS 98/74/4/6 జీవోల ద్వారా వచ్చినటువంటి మా హక్కుని పూర్తిగా ముదిరాజులకి, బెస్తా వాళ్ళకి, గంగపుత్రులకు మాత్రమే మాకు కేటాయించాలని చెప్పేసి, ఆ హక్కుని కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. దాంట్లో భాగంగానే అన్ని సమస్యలని పరిష్కారం చేయాల్సిందిగా మేము చేసి ఈ 15-20 తారీఖు మధ్యన మేము MRO ద్వారా
మేము అందరికీ వినతి పత్రాలు సమర్పిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారికి పోయే విధంగా ఈ సమస్యలని మేము దాదాపు ఉన్నటువంటి 600 మండలాల్లో మా సామాజిక వర్గం ఉన్నటువంటి ఈ 600 మండలాల్లో కూడా 600 ఎంఆర్ఓ ఆఫీసులలో మేము ఈ వినతి పత్రం సమర్పిస్తున్నాం 15 నుంచి 20 మధ్యన. ఆ తర్వాత కలెక్టర్ గారికి మరియు మంత్రివర్గానికి ఆర్డీఓ ఆఫీసులకు అందరికీ కూడా మేము సమస్యలను ప్రస్తావించి వినతి పత్రాలు సమర్పిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సమస్యలను మా వెంటనే పరిష్కారం చేయాల్సిందిగా మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ముదిరాజుల కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఏదైతే చేశాడో దానికి మేము అందరం కూడా పూర్తిగా మేము అభినందన తెలియజేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ 1000 కోట్ల ఫండ్ను కూడా కేటాయించేసి ముదిరాజులని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మా ముదిరాజులకి దాదాపుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్నట్టు 10% అని చెప్పారు, కానీ వాస్తవంగా 14% మేము ఉన్నాము. 14% 56 లక్షల మంది ఉన్నటువంటి ముదిరాజులకి ఇలా మంత్రివర్గంలో ఒకటే ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సిందిగా మేము కోరుతున్నాము. ఎందుకంటే అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు కూడా మాకు 11 వరకు ఇవ్వాలి, ఎమ్మెల్సీలు ఒక 3 ఇవ్వాలి, రాజ్యసభ మెంబర్ 1 ఇవ్వాలి. మిగతా స్థానిక ఎన్నికలలో కూడా అందరికీ కూడా జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ స్థానిక సర్పంచ్ అందరికీ కూడా మాకు మంచి అవకాశం ఇచ్చి సముచిత న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని మేము సవినయంగా మేము ఆయన కోరుతున్నాం. కాబట్టి మేము ఇందులో భాగంగానే ఇలా ప్రతి జిల్లాలో కూడా మేము ప్రెస్ మీట్లు మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి మాకు అన్ని సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము సవినయంగా మనం చేస్తున్నాం. జై ముదిరాజ్, జై. ఈ ముదిరాజ్ మీటింగ్ జరగడానికి కారణం ముఖ్యంగా మరి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు తన హామీలలో గ్యారంటీలలో ముదిరాజుల గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అత్యధిక మెజార్టీ ఉన్న ముదిరాజులు అన్యాయానికి గురయ్యారు అనేది ఒకటి, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు గురించి మాట్లాడడం ఇంకొకటి. మరి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ఉద్యమ నాయకులలో అత్యధిక సంఖ్యలో ముదిరాజులే ఉన్నారు. అందులో మహిళలు కానీ పురుషులు కానీ ఎక్కువ శాతం ముదిరాజులు ఉన్నారు. మరి వాళ్ళకి తగిన న్యాయం చేస్తానని కూడా ఒక మాట చెప్పారు. అదేవిధంగా తను ఏవైతే వాగ్దానాలు చేసిండో అందులో ముదిరాజులకు సంబంధించిన ఈ రకమైన అన్ని వాగ్దానాలను తను నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. మరి గవర్నమెంట్ వచ్చి 7 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఏవి తను ఇప్పటి వరకు చేయలేదు. దయచేసి ఇందాక పెద్దలు చెప్పిండ్రు, మాకు ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి పెద్దలు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవాళ మేము వాల్ పోస్టర్లో రిలీజ్ చేసినాయి, వాటన్నిటిని కూడా తన పరిగణనలకు తీసుకొని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. బీసీ డి నుంచి ఏలకి మార్చేది మరి అనాదిగా వస్తున్నటువంటి ముదిరాజుల అతి ముఖ్యమైనటువంటి సమస్య. ఆ సమస్యని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకవేళ తను పరిష్కరించినట్టయితే చరిత్రలో నిలిచిపోతారు ఈ ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ముదిరాజులకు హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. డీలర్ నుంచి ఏలకు తీసుకొస్తారా, లేకపోతే అతిపెద్ద సంఖ్య ఉంది కాబట్టి ఇంకొక దాంట్లో ఇమ్మడలేదు అనుకున్నప్పుడు మా కోసం ఇంకొక గ్రూప్ తీసుకొస్తారా? ఏదైతే ఈ సెక్షన్ తీసుకొచ్చినట్టు ఉంది కదా, ఈ గ్రూప్ తీసుకొచ్చినట్టు అటువంటిది ఇంకొక గ్రూప్ తీసుకొస్తారా? దీని గురించి మా అధ్యక్షులైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్ గారు చాలా సందర్భాలలో చాలా విషయాలలో మాట్లాడినరు. దీని నుంచి ఏదుకు తీసుకురాలేకపోతే కనీసం ఇంకొక గ్రూప్ అన్న మా కోసం కేటాయించాలని ఎన్నోసార్లు తను ప్రాధేయపడుతూ ఎన్నో విన్నపాలను మేమంతా అధిష్టానానికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా చెప్తున్నాము, ఒకవేళ డీ నుంచి ఏకు తీసుకురాలేకపోతే కనీసం మా ముదిరాజులను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ముదిరాజుల ఓటింగ్తో ఎవరైతే గద్దెనెక్కినరో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ఈ గ్రూప్ను చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ముదిరాజుల ఈ కోరికను తీర్చాల్సిన అవసరం ఇప్పుడున్న గవర్నమెంట్ మీద రేవంత్ రెడ్డి గారి మీద చాలా ఉందని తెలియజేస్తూ ఖచ్చితంగా ముదిరాజులకు సంబంధించినటువంటి ఫిషరీస్ కానీ ఏదైనా ప్రతి ఒక్కటి ఇవాళ మేము ఇంప్లిమెంట్ చేయమని అడిగిన వాల్ పోస్టర్లో ఉన్న డిమాండ్స్ని తీసుకుంటూ, అదేవిధంగా గురుకులాలలో కూడా మరి విద్యార్థుల గురుకులాల్లో కూడా చాలా తక్కువ రేషియో ఇచ్చిండ్రు, 1:1 అని 100:100:1 అని. అది అట్లా కాకుండా కొద్దిగా ఆ పర్సెంటేజ్ కూడా పెంచితే అందులో ముదిరాజులు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ కోసం ఏమన్నా స్పెషల్గా పెడతారా, బీసీలను పెడతారా, ఎట్లా పెడతారో అందులో ముదిరాజు స్టూడెంట్స్కి ఎక్కువ అవకాశం వచ్చేటట్టు ఉండాలని మరి చాలామంది మమ్మల్ని అడగడము, మా అన్నగారికి ప్రకాష్ అన్నగారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. అందుకని నేను ఈ గురుకులాల గురించి ఇవాళ స్పెషల్గా మాట్లాడుతూ ఉన్నా. మరి ముఖ్యంగా ఖచ్చితంగా ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ముదిరాజులకు ఒక మంత్రి పదవి రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. మరి అటువంటిది ఇవాళ మహబూబ్ నగర్లో అతిపెద్ద జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్లో అతిపెద్ద సంఖ్య బీసీలే, అందులో అతిపెద్ద సంఖ్య ముదిరాజులే. అటువంటి ఏరియాలో ఇవాళ మక్తల్ నుంచి మా ఎమ్మెల్యే గారు శ్రీహరి గారు గెలవడం జరిగింది. వాకిటి శ్రీహరి గారు ముదిరాజు.
మరి అటువంటి ఆయనకు అవకాశం కల్పిస్తే మేమందరం చాలా సంతోషిస్తాము. అదేవిధంగా మిగతా వాటిలలో కూడా కార్పొరేషన్స్లో కూడా మరి గంగపుత్రులకు సంబంధించినటువంటి సొసైటీస్ అత్యధిక సంఖ్యలో సొసైటీస్ ముదిరాజులే ఉన్నాయి. అటువంటి ముదిరాజులకు అవకాశం ఇవ్వకుండా మరొక గంగపుత్రులకు అవకాశం ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మేము కోర్టుకు పంపడం జరిగింది. అది కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేము. అది కూడా పరిగణనలకు తీసుకొని ముదిరాజుల శాతాన్ని బట్టి ముదిరాజుల అవకాశాలను ముదిరాజులకే ఇవ్వాలని మరి వాళ్ళ గవర్నమెంట్ని రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. జై ముదిరాజ్, జై ముదిరాజ్.